యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ప్రత్యేకంగా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఒక 2 వచనాలు మాత్రమే చదువుకుందాం. ఎందుకంటే మనం ఎప్పుడు నిలబడినా మనకు అనుసంధానం ఏంటి అంటే దైవ వాక్యమే. కనుక 2 చదువుకొని 2 మాటలు చెప్తాను. నేను ఎక్కువ మాట్లాడను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను, కొంతవరకు అవసరం మనకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే. ఏంటంటే అది సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. మొదటి యోహాను పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు. ఈ 4వ వచనము చాలా బాగుంటుంది. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించదు. ఎవరు దేవుని మూలముగా పుట్టినవారు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రక్తంలో కడగబడినవారు. వారే లోకమును ఏం చేస్తారు? జయిస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. లోకమును అంటే లోకములో ఉన్నదంతా ఏమవుతుంది? శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మము, మన కష్ట నష్టాలు, మన వ్యాధి బాధలు, మన ఇబ్బందులు, మన ఇరుకులు, వచ్చే తుఫానులు. మన జీవిత నావల్లో మనం వెళ్తున్నప్పుడు ఏమొస్తాయి? తుఫాన్లు వస్తాయి. వాటన్నిటినీ జయించగలిగింది ఏంటి అంటే కేవలం మన విశ్వాసం. మనకి విశ్వాసానికి ఏమొస్తుంది అంటే పరీక్షలు వస్తాయి. లోకంలో ఏమొస్తాయి? పరీక్షలు వస్తాయి. అంటే ఈ లోకయాత్రలో మనం కొనసాగాలంటే మనకు కావాల్సింది ఏంటి అంటే విశ్వాసం. ఈ సంవత్సరం అంతా కూడా ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటకు మన దైవ సేవకుడే మనకు మాదిరి ఈ సంవత్సరం అంతా. ఎందుకంటే అది మన వల్ల అవదు. ఖచ్చితంగా కుదరదు. ఎందుకంటే మనకు చిన్న ఇబ్బంది అయినా, ఇంట్లో ఏదైనా బాధ అయితే మనం ప్రార్థనకి రాలేము. అది కాకుండా నిలబడి వాక్యం చెప్పడం అంటే చాలా కష్టం. ఒక బాధ పెట్టుకొని నిలబడాలంటే ఇంకా ఇబ్బంది. మనకి సమాధానం ఇంట్లో లేకపోతే మన మందిరంలోనే మన సమాధానం కూర్చోలేము. ఎందుకంటే మనకు ఆ కష్టమే వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది. ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా నిలబడి ఈ 9 నెలలు ఎట్లా అంటే లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. దేవుడు ఇంత గొప్ప సేవకుడిని మనకి ఇచ్చాడు, నిలబెట్టాడు. తల్లిదండ్రుల్లాగా మనల్ని ఆదరించడానికి వారు మనకు అవసరమని దేవుడు ఈ సంవత్సరం అంతా వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరి నిమిత్తం అంటే మన నిమిత్తమే, మన కోసమే. ఏదైనా ఇబ్బంది అయి ఉంటే సేవకుడి కుటుంబం ఇబ్బంది అంటే ఎవరికి ఇబ్బంది? సంఘానికే ఇబ్బంది. గత 9 నెలలు అన్న ఎంత బాధపడుతూ వచ్చారు, ఎంత ఇబ్బంది పడుతూ వచ్చి మనకు కూడా అంతే. కానీ ఎక్కడ కూడా సేవ విషయంలో ఎక్కడ కూడా ఆగింది లేదు, వెనుకంజ వేసింది లేదు. ఎంత హాస్పిటల్కి వెళ్ళినా, ఎంత ఇబ్బంది అయినా ప్రతి బుధవారమే వచ్చుద్ది, ప్రతి శనివారమే వస్తుంది. ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా కూడా అయినా పరిగెత్తుకుంటా అన్నిటికన్నా ముందే
పర్లేదన్నా మేము ఉంటాంలేనన్నా, కుదరదు, కావాల్సిందే, ఇబ్బంది అన్న ఒక రోజైతే అక్కడ ఇంట్లో వదిలిపెట్టి కనీసం ఎట్లా ఉందని కూడా చూడకుండా వచ్చేసానని చెప్పాడు అన్న. నేను కనీసం ఎట్లా ఉందని కూడా అడగలేదు, అమ్మ వచ్చేసాను. ఏంటి అంటే అంత కష్టం. మన ఊరికే నిలబడి ఏం చేస్తారులే సేవ అని మనం మాట్లాడతాం, కానీ అది చాలా ఇబ్బంది. ఏంటంటే అక్కడ దేవుని ప్రేమించు వారు మాత్రమే ఏం చేస్తారంట, లోకాన్ని జయిస్తారు. సో ఈ రీతిగా వారి ఇరువురు మన మధ్య నిలబడటం అనేది దేవుడి వల్ల మనకి ఇచ్చిన ఆశీర్వాదం అది. కాబట్టి సంఘంగా వారు మనకు అవసరం, వారి ఆదరణ మనకు అవసరం. ఎందుకంటే ఎన్నో కష్టమైన పరిస్థితుల్లో వారి దగ్గర కూడా కూర్చుని ఎంతో ఆదరణ వస్తుంది. ఏదైనా ఇబ్బంది అయినా చేసిన ఆత్మీయమైన సదుపాయాలంట దేవుడు మనకి ఇచ్చే. సంఘం అనేది మనందరం, నేను ఎప్పుడూ అదే చెప్తాను, ఎవరి వారమో ఎక్కడదో మనకి లేదు. అదే అక్కడ మన ఎఫ్ఎస్సీల పత్రికలు రాస్తారు చూడండి, ఆత్మ సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. ఏముంది? సమాధానం అనే బంధం. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, వారు పెళ్ళిలో చెప్తుంటారు, ఈ తాళి ద్వారా మీరు ఏం చేస్తారు, సమాధానపరచబడి మీరు ఒకరిగా కట్టబడుతున్నారు అంటాడు. మనకున్న ఏంటి సమాధానం అంటే క్రీస్తు రక్తమే. మనకి క్రీస్తు రక్తమే సమాధానం ఇచ్చింది. ఆ సమాధానంతోనే మనం ఇక్కడ కూడుకున్నాము. ఆత్మ కలిగించు ఐక్యతలో ఉన్నాం. ఆ ఐక్యత లేకపోతే ఈ 9 నెలలు ఇంత సమాధానంగా జరిగి ఉండేది కాదేమో అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ సమాధానం మన మధ్య ఉంది కాబట్టే దేవుని సేవా పరిచర్య, ఆ సేవకుని కుటుంబ పక్షంగా ఆయన ఇచ్చిన ఆదరణ, నెమ్మది అన్నింటిలోనూ కూడా సహాయకరంగా ఉంది. ఈ రోజున ఇక్కడ మనం సంతోషంగా కూడుకొని ఆయన నామాన్ని స్తుతిస్తున్నాము అంటే అది కేవలం దేవుని వల్ల జరిగిన కార్యమే. కాబట్టి ఇది వారి పక్షాన్ని జరిగిన మేలు కాదు. ఎవరి పక్షాన్ని జరిగిన మేలు? సంఘ పక్షాన్ని జరిగిన మేలు, సంఘానికి జరిగిన మేలు. ఇది మన కోసమే దేవుడు తన దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ముందున్న పరిచర్య ఇంకా ఎంతో ఉంది, సంఘ పరిచర్య ఉంది, వారు చేయాల్సిన సేవా పరిచర్య ఉంది. కాబట్టే దేవుడు తన దాసురాలను జ్ఞాపకం చేసుకున్నాడు, తన దాసుని బలపరిచారు. ఇరువురిని ఈ రీతిగా నూతన దయా కిరీటం ఇచ్చి నిలబెట్టాడు. హబ్బకుక్కులో ఉంటుంది, సంవత్సరంలో జరుగుచుండగా దేవా నీ కార్యమును నూతన పరుస్తాడు దేవుడు. మనం ఒకే దగ్గర ఒకేలాగా ఉండము. ప్రతి పరిస్థితులు అన్నిటిని దేవుడు ఏం చేస్తాడంటే చక్కపరుస్తాడు. కాబట్టి వీరి కుటుంబాన్ని చూసి వారు కుటుంబమేగా, దైవ సేవకుని పక్కన పెట్టండి, వారికి కూడా కుటుంబమే, కష్టమేగా మరి మనకున్న బాధే. కాకపోతే ఏంటంటే వారికి ఉన్న అధిక భారం ఏంటి అంటే సేవా పరిచయం. ఇంకా సంఘాన్ని కూడా వాళ్ళు భరించాల్సిన పరిస్థితి ఉంది. ఎన్ని బాధల్లో కూడా వారు సంఘాన్ని ఆదరించడానికి ఏమాత్రం కూడా ఎప్పుడు పిలిచినా అన్న వస్తారు, ఏ కూడికైనా జరిపిస్తూనే ఉంటారు. ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా దేవుని పని మానేది లేదు, ఎప్పుడు వెనుకంజ వేసేది కూడా లేదు. నిజంగా దేవుడు అలాంటి కుటుంబాన్ని ఇంకా దీవించి తన పరిచయం కొరకు అధికంగా నిలబెట్టాలని ప్రార్థన చేయడం కూడా మన బాధ్యత. అలాంటి వారు మనకి ఉండాలంటే మనం ఏం చేయాలి? సంఘంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే మన ఆత్మలు ఆ రీతిగా నూతనపరచబడతారు, బలపరచబడతారు. రాను దినాల్లో తన కార్యాన్ని దేవుడు ఏం చేస్తారంటే నూతనపరుస్తాడు. ప్రతి బలహీనతలన్నిటిలోంచి దేవుడు విడిపిస్తాడు. తిరిగి మరలా ఏం చేస్తారంటే మునుపటి స్థితిని దేవుడు మరలా మనకి అనుగ్రహిస్తాడు. సో అట్లు మనందరం ఆ కుటుంబం కొరకు ప్రార్థించాలి అనేది మన మీద ఉన్న బాధ్యత. ఎందుకంటే అన్న పోయినసారి చెప్పారు, సమభూమి గల ప్రదేశంలో దయగల నీ ఆత్మచేత నడిపించని అన్న వాక్యం చెప్తాడు. మనకి ఎక్కడ సమాధానం, ఎక్కడ ఆనందం అంటే ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధిలోనే సమాధానం. ఈ దాడి మనం వెళ్తే బయట మనకి సమాధానము లేదు. కాబట్టి ఈ సమాధానం అను బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతలో కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి? నిరంతరము చదవండి, మొదటి 2 వచనాలు చాలా బాగుంటాయి. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటే మనం శ్రద్ధ కలిగి ఉండాలంటాడు. సో ఇటు ఆత్మ ద్వారా మనం కలిగిన ఐక్యతను కాపాడుకుంటూ నిత్యం ఏం చేయాలి? శ్రద్ధ కలిగి మన కొరకు, మన సంఘం కొరకు, తద్వారా వారికి దేవుని కొరకు వాడబడే తన దాసుని కుటుంబం కొరకు ప్రార్థించడం కూడా మనకి ఎంతో అవసరం. కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుడు వారి కుటుంబంలో, వారి సేవా పరిచర్య అంతట్లో నూతన కార్యం జరిగించాలని ప్రార్థించాలని అందరికీ మనం చేస్తాం. నాకు సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు.